మిగతా వాళ్ళు కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కూడా బాగుంటుందని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్ us see the solution. Yeah, that is correct. వనం తనుష్, ప్రసన్న, యా దట్ ఇస్ కరెక్ట్. ఇది g ఆఫ్ x, ఇది g సర్కిల్ f ఆఫ్ x. g సర్కిల్ f ఆఫ్ x అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? g ఆఫ్ f ఆఫ్ x. సో g ఆఫ్ f ఆఫ్ x is equal to 4x square minus 10x plus 5. దట్ ఈస్ g ఆఫ్ f ఆఫ్ x అంటే g అనే ఫంక్షన్ లో x ప్లేస్ లో f ఆఫ్ x ప్లేస్ చేయండి. ఇక్కడ x ఉన్న ప్లేస్ లో f ఆఫ్ x ప్లేస్ చేయండి. అంటే f ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ f ఆఫ్ x మైనస్ 1. ఇక్కడ g ఆఫ్ f ఆఫ్ x ఉంది. g ఆఫ్ x అంటే ఇది, g ఆఫ్ 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, f ఆఫ్ x అంటే f ఆఫ్ x సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 5. దట్ ఈస్ f ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ f ఆఫ్ x. ఇవన్నీ తీసుకొచ్చేసేయండి. మైనస్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 10x, ఇటు వస్తే మైనస్ 6 అవుతుంది. ఆల్రెడీ మైనస్ కామన్ తీసాను కాబట్టి ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, యా దట్ ఈస్ కరెక్ట్. ఆల్ ఆర్ వెరీ గుడ్. సో నౌ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ f ఆఫ్ x. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c మోడల్లో ఉంది. దీనికి రూట్స్ ఎలా కనుక్కుంటాం మనం అంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. c అంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి 4 ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 6 హోల్ డివైడెడ్ బై 2a. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 మోడల్ ఉన్నట్టు. అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ f ఆఫ్ x కోఎఫిషియంట్ a అది 1, ఇక్కడ f ఆఫ్ x కోఎఫిషియంట్ b అది కూడా 1, c అంటే ఇది మొత్తం కాన్స్టెంట్. సో మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 16x స్క్వేర్ minus 40x, 24 plus 1 that is 25 by 2. So this is equal to minus 1 plus or minus ఇది 4x ఇది 5, 4x minus 5 whole square. రూట్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది బై 2. సో ఒకసారి we have to consider minus 1 plus and another time minus. రెండు కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ క్వశ్చన్ చెప్పేసి రాస్తున్నాను నేను. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్. సో minus 1 plus 4x minus 5 by 2 and minus 1 minus of 4x minus 5 by 2. This is 4x minus 6 by 2. This is minus 4x, that is plus 4 by 2. So this is nothing but 2x minus 3 and this is nothing but minus 2x plus 2. So f of x ki manaki 2 values vachesinayi. f of x ki 2 values వచ్చేసింది. This is f of x or f of x may be like this. So f of 5 by 4, just you substitute 5 by 4 here. ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఒకటే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 5 minus 6 by 2. ఆన్సర్ ఈజ్ minus 1 by 2. minus 1 by 2. సో దిస్ ఈస్ ద సింపుల్ సొల్యూషన్. ఈ ప్రాబ్లం మనం ఇప్పటికి 2 times 3 times డిస్కస్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా చేయొచ్చు నీరధ్వజ, లేదా కొంతమంది ఇలా కూడా తీసుకుంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఏఎక్స్ ప్లస్ బి తీసుకొని కూడా చేయొచ్చు. ఏఎక్స్ ప్లస్ బి తీసుకొని కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. ద క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 37th క్వశ్చన్ చెప్పాను, డిస్కస్ చేశాను. ఓకే, లెట్ us go with the next question. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 38th క్వశ్చన్. x belongs to f1 of x. f1 of x is equal to 1 by x and f2 of x is equal to 1 minus x. f3 of x is equal to 1 by 1 minus x. 1 by 1 minus x. Yeah. J of x satisfies f2 circle, J circle, f1 of x is equal to f3 of x. Then J of x is equal to ఎంత? యా ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్, అందరికీ తెలిసిన క్వశ్చన్. f3x ఆన్సర్ సత్యప్రకాష్ ఆన్సర్స్ ఆల్రెడీ కీ ఇచ్చేసారు కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. దట్ ఈస్ f3x. వెరీ గుడ్. ఎవరైతే చేశారో వాళ్ళు కూడా చూడండి, మీకు ఏదైనా సొల్యూషన్ అయినా డిఫరెంట్గా చెప్తాను చూడండి. సేమ్ సొల్యూషన్ ఉంటే జస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, లెట్ us గో విత్ ది సొల్యూషన్ చూద్దాం. వాళ్ళు ఇచ్చిన కండిషన్ అబ్జర్వ్ చేసుకోండి. దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సొల్యూషన్. ఓకేనా, దీస్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ వంశీకృష్ణ కరెక్ట్.
సో F2 సర్కిల్ J ఆఫ్ F1 ఆఫ్ X. F1 ఆఫ్ X ఫస్ట్ ఇది రాసుకుందాం. F1 ఆఫ్ X అంటే ఎంత? 1/x. దట్ ఈజ్ ఈక్వల్ టు F3 ఆఫ్ X. ఫస్ట్ స్టెప్ లో ఈ F1 ఆఫ్ X అంటే 1/x అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమని వచ్చింది మనకి? F2 ఆఫ్ J ఆఫ్ X అని వచ్చింది. ఇది కూడా తీసేసి బ్రాకెట్ రాసేస్తాను. ఇంకా F2 ఆఫ్ J ఆఫ్ 1/x అంటే F2 అనే ఫంక్షన్ లో x ఉంటే 1 - x ఉంది, 2 ఉంటే 1 - 2 ఉంటుంది, 10 ఉంటే 1 - 10 ఉంటుంది. J ఆఫ్ 1/x ఉంటే ఏముంటుంది? 1 - J ఆఫ్ 1/x ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు F3 ఆఫ్ X అంటే 1/1 - 6. ఈ ఒక్క స్టెప్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎవరికైతే ప్రాబ్లం రాలేదో వాళ్ళు ఒకసారి జస్ట్ యూ లిసన్ కేర్ఫుల్లీ. యు సీ హియర్ F2 ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 1 - 6. ఓకేనా? ఇక్కడ F2 ఆఫ్ 10 అంటే ఏమని రాస్తాం మనం? 1 - 10 అని రాస్తాం. F2 ఆఫ్ 20 అంటే ఏమని రాస్తాం? 1 - 20. మరి F2 ఆఫ్ J ఆఫ్ 1/x అంటే ఏమని రాస్తాం? ఏదని రాస్తాం? 1 - ఈ x ప్లేస్ లో ఇది రాసుకుంటాం, అంతే, సింపుల్. అదే ఇక్కడ రాశారు. ఓకేనా? యా, సేమ్ వే. రిషిత్ రెడ్డి వెరీ గుడ్. ఈ ప్రాబ్లంకి అంతకన్నా వేరే ఛాన్స్ ఏం లేదు. ఇన్వర్స్ మోడల్లో కూడా చేయొచ్చు, అది అవ్వలేదు కాబట్టి చెప్పట్లేదు ఇది. సో ఇప్పుడు మనకి J ఇక్కడ నుంచి చూడండి, 1 - 1/1 - 6 ఈజ్ ఈక్వల్ టు J ఆఫ్ 1/x. ఓకేనా? ప్లస్ వాల్యూ రాస్తాను. నౌ హియర్ ద LCM ఈజ్ 1 - 6. 1 - 6 - 1 ఈజ్ ఈక్వల్ టు J ఆఫ్ 1/x. పంపించింది 1 క్యాన్సిల్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ J ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు -x/1 - 6. మైనస్ క్యాన్సిల్ చేస్తాను అనుకో, డినామినేటర్ లో మైనస్ క్యాన్సిల్ తీసి. సో వీ హ్యావ్ x - 1. న్యూమరేటర్ లో x -x ఉంది. సో ఇక్కడ నేను నో ప్రభావతి, నథింగ్ టు వరీ. శ్రీకర్ బై గోయింగ్ ఆప్షనల్ మెథడ్, ఆప్షనల్స్ తో చేసేయచ్చు, ఆన్సర్ నుంచి చంపేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఈజీ. సో మైనస్ కామన్ తీసాను డినామినేటర్ లో, మైనస్ కామన్ తీస్తే x - 1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ ఇలా వచ్చింది. కానీ మనం ఏం కనుక్కోవాలి చూడండి, x కనుక్కోవాలి. మనకేమని వచ్చింది? 1/x అని వచ్చింది. సో రెసిప్రోకల్ వచ్చింది. అంతేగాని రెసిప్రోకల్ చేయకండి మీరు. ఇప్పుడు x కావాలి అంటే ఈ 1/x x ప్లేస్ లో 1/x సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంతే. 1/x/1 - 6. సో 1/1 - 6. 1/1 - 6 అంటే ఫంక్షన్ ఏంటో చూసుకోండి మనకి ఇక్కడ, F3 ఆఫ్ X. దట్ ఈస్ F3 ఆఫ్ X. సో ఇది ప్రాబ్లం సొల్యూషన్. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళొకసారి జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం ఇంత సొల్యూషన్ చేసే బదులు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నుంచి చంపేసుకోవచ్చు, ఆప్షన్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆప్షన్ నుంచి చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలి కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 1/1 - 6 ఉంది. ఇక్కడ కింద ఆప్షన్స్ చెక్ చేసుకోవటం, స్పీడ్గా చెక్ చేసుకోగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. సో అందరు కరెక్ట్ చేసినట్టున్నారు. శ్రీనిజ వెరీ గుడ్. వనం తనుష్, రిషిత్ రెడ్డి, అజయ్ కుమార్. హాయ్ అజయ్ కుమార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సత్యప్రకాష్ సాల్వ్ చేశారు, రైట్. ఎస్ సార్, వెరీ గుడ్. అబిన్ బిను, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, షల్ ఐ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? వెరీ గుడ్ శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. మీకు ఇది రాలేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు నెక్స్ట్ 39th క్వశ్చన్ చూద్దాం. 39th క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, A ఈజ్ ఈక్వల్ టు x belongs to R. X is not a positive integer. X is not a positive integer. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ అనే సెట్ లో అసలు పాజిటివ్ ఇంటీజర్స్ ఉండవు, మిగతా ఉండొచ్చు. దెన్ F maps A tends to R and F of X is equal to 2x/x - 1. What about this function? Thank you, Princess. Okay. Okay. Thank you, Srinija. Let us see this question. X is ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో 1 on 2 ఫంక్షన్ నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ఎవరైతే వాళ్ళందరూ వ్యూయర్స్ చూస్తున్నారో 1 on 2 ఫంక్షన్ లేటెస్ట్ గా 2020లో అడ్వాన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చారు. 1 ఫంక్షన్ ఆన్ 2 ఫంక్షన్ అనేది, అది ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొద్దిగా మీరు 1 సెకండ్ మీ స్పీడ్ తగ్గించి, ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తుంది చూసారు రోడ్డు మీద, అలా మనం ఒక్కసారి ఆగాలి.
2020 లేటెస్ట్ 2020లో పేపర్ 1లో ఒక క్వశ్చన్ ఇచ్చి అది 1-1 ఆన్-2 అని అడిగారు అడ్వాన్స్ ఎగ్జామ్లో. సో దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. లెట్ us go with the solution. f of x is equal to 2x by x minus 1. ఇది ఏ ఫంక్షన్ అవుతుంది అని క్వశ్చన్ చేశారు. ఇందులో డొమైన్ ఏంటి? ఇక్కడ ఏ, దిస్ ఈజ్ ఆర్. ఆర్ అంటే రియల్ నెంబర్స్. అయితే ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ ఉండవు, అంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, 0 ఉంటుంది. పాజిటివ్ ఇంటీజర్స్ ఉండవు, వేరే ఉంటాయి, మనకు అనవసరం. ఓకేనా? పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఛాన్స్ లేదు. అయితే ఈ ఫంక్షన్ ఏమవుతుంది అని అడిగారు. సో ఇలా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీకు బెటర్ సింపుల్, ఇది ఏం చేయాలో తెలియదు, ఎలా కనుక్కుంటాం 1-1 అంటే ఒక ప్రొసీజర్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. మీకు ఐపీలో ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఐపీ ఎగ్జామ్స్లో ఈ మోడల్ అప్లై చేయాలి. ఐపీ ఎగ్జామ్లో మనకు పెద్దగా రాయడానికి ఉండదు కాబట్టి సబ్జెక్టు, ఇలా చేయాలి ప్రొసీజర్. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అయితే, x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయితే దట్ ఫంక్షన్ ఈజ్ 1-1 ఫంక్షన్ అంటారు. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అయినప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయితే, అన్ని కేసెస్లో అవ్వదు, ఇలా అయితే దట్ ఫంక్షన్ ఈజ్ 1-1 అంటారు. ఇంకో మోడల్ కూడా చెప్తాను, కంగారు పడదు. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటో చూడండి, 2x1 by x1 minus 1. దిస్ ఈజ్ 2x2 by x2 minus 1. క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x1 x2 minus 2x1 is equal to 2x1 x2 minus 2x2. ఓకేనా? పంపించింది 2x1 x2 క్యాన్సిల్, మనకి మిగిలిపోయింది minus 2x1 is equal to minus 2x2. అంటే x1 is equal to x2 వచ్చేసింది ఇక్కడ. కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ 1-1, అందులో డౌటే లేదు. సో ఇది ప్రాబ్లమ్ని బట్టి చేయాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, ఇలా ఎందుకు చేయాలి డౌట్ అంటే, ఇది కూడా ఒక ప్రొసీజర్. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ వెళ్ళామనుకోండి, అక్కడ 5 లీటర్ల పెట్రోల్ అడిగితే బాగుంటుంది, కానీ 5 కేజీల పెట్రోల్ అంటే బాగోదు కదా. కాబట్టి అక్కడ లీటర్లు వాడాలనే సంగతి తెలియాలి. వేరే షాప్కి వెళ్ళి షుగర్ అడిగామనుకోండి, అక్కడ 5 లీటర్ల షుగర్ అంటే బాగోదు కదా, కేజీలు వాడాలి. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఇలా చేస్తే ఒక ఐడియా రావచ్చు. ఐడియాస్ మన ఇష్టం, మన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఐడియా. సో ఇలా ఒక ప్రొసీజర్, ఇది 1-1 అవుతుంది. లేదు ఇంకో మోడల్ చేయొచ్చు, చూద్దాం. దీన్ని నేను డిఫరెన్షియేషన్ చేస్తాను, అంటే f'(x) కనుక్కున్నాను. డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా చేసుకోవచ్చు. యా, ఓకే. సో x-1 హోల్ స్క్వేర్ u/v ఫార్ములా ఉంటుంది. ఇది రాకపోతే కంగారు లేదు, ఇందాక ప్రొసీజర్ చూసుకోండి. ఓకే, సో x-1 హోల్ స్క్వేర్, x-1 ఇంటూ 2 మైనస్ 2x ఇంటూ 1. డిఫరెన్షియేట్ చేశా, ఫార్ములా మళ్ళీ ఇప్పుడు అడగద్దు, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. యా విశాల్ రెడ్డి, యా వెరీ గుడ్. సో మల్టిప్లై చేయండి ఒకసారి. 2x minus 2 minus 2x by x minus 1 whole square. Again 2x cancel. So f'(x) is equal to minus x minus 2 by minus 2 divided by x minus 1 whole square. అయితే డినామినేటర్ ఏంటో చూడండి, ఆల్వేస్ పాజిటివ్. డినామినేటర్ ఆల్వేస్ పాజిటివ్, న్యూమరేటర్ ఆల్వేస్ నెగిటివ్. 2 అంటే కాన్స్టెంటే కదా. సో బఫరింగ్ ఏమీ లేదు, ఒకసారి నువ్వు చూసుకో శ్రీనిజ, నాకైతే బాగానే వస్తుంది, నేను కూడా పక్కన ఫామ్లో చూస్తున్నాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్, అంటే లెస్ దాన్ 0, నాట్ ఆల్ 0, ఈక్వల్ టు 0 రాదు. ఓకే అక్షయ్, నువ్వు కూడా ఒకసారి చెక్ చేసుకుని, నేను పక్కన చూస్తున్నాను, ఇక్కడ నాకు బఫర్ అయితే అవ్వట్లేదు. లెట్ us see. f'(x) చూడండి, f'(x) కనుక్కుంటే న్యూమరేటర్ అనేది నెగిటివ్, డినామినేటర్ హోల్ స్క్వేర్ ఉండటం వల్ల పాజిటివ్. నెగిటివ్ బై పాజిటివ్ అంటే నెగిటివ్, అంటే ఆల్వేస్ నెగిటివ్. f'(x) ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తే మనకి నెగిటివ్ వచ్చిందో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, అలా పడిపోతూ ఉంటుంది గ్రాఫ్, స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది అలా. ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి వదిలేసాడు మహమ్మద్, నో ప్రాబ్లం. సో ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది గ్రాఫ్. అదే గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. బట్ r=0 రాకూడదు. యా, r=2 రాకూడదు. r= వస్తే అది ఇంక్రీజింగ్ అంటారు, దాన్ని స్ట్రిక్ట్లీ అనే పదం వాడు. దానికి డిఫరెన్స్ కూడా మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ అయినా కొంతమంది చూసేవాళ్ళు చెప్తాను. జస్ట్ ఇంక్రీజింగ్, గ్రేటర్ దాన్ ఆర్, లెస్ దాన్ r= వచ్చింది అనుకోండి, గ్రాఫ్ ఇలా వచ్చి ఇలా వస్తుంటుంది, అంటే డిక్రీజ్ అయింది, మళ్ళీ కాసేపు రెస్ట్, మళ్ళీ డిక్రీజ్ అయింది, కాసేపు మళ్ళీ రెస్ట్, మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇట్లా ఉంటుంది. అది r= వచ్చినప్పుడు. అలా కాకుండా జస్ట్ లెస్ దాన్ వస్తుందంటే గ్రాఫ్ ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. అలా స్ట్రిక్ట్గా డిక్రీజ్ అయ్యే ఫంక్షన్ ఖచ్చితంగా అది మనకి 1-1 ఫంక్షన్ అవి తీరుతుంది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవ్వచ్చు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకే, సో ఈ 2 వేస్లో ఈ ప్రాబ్లమ్ని మనం చేయొచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1-1 ఫంక్షన్. మరి ఆన్2 అవుతుందా చూద్దాం.
లెట్ us see this question is on to అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. ఒకసారి చూద్దాం. ఆన్ టు అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎక్కడా కూడాను ఏ ఎలిమెంట్ ఫ్రీగా ఉండకూడదు. ఆన్ టు అంటే ఇందులో ప్రతి ఎలిమెంట్ బిజీగా ఉండాలి. ఇప్పుడు అందరి లైఫ్లో అందరూ బిజీగా ఉన్నట్టుగా పాప ఒక స్టూడెంట్స్ ఇంట్లో ఉండిపోతున్నారు కానీ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలా ఇక్కడ అందరూ బిజీగా ఉండిపోవాలి. ఇక్కడ ఏది ఎలిమెంట్ ఫ్రీగా ఉండకూడదు. అంటే దీని రేంజ్ మనం కనుక్కోగలగాలి. ఓకేనా? దీని రేంజ్ కనుక్కుందాం. దీని రేంజ్ మనం కనుక్కుంటే 2x/x-1 is equal to y అని. 2x is equal to xy minus y. Now x is equal to 2 minus y is equal to minus y. Now x is equal to y by y minus 2. ఓకేనా? ఇప్పుడు దీని డొమైన్ కనుక్కోవడం. దీని డొమైన్లో ఏమొస్తుంది పరిస్థితి చూడండి. y by y minus 2 అంటే మనకి 2 వాల్యూస్ వచ్చినట్టు, 0 1 2 1. 2 అనేది పనికిరాదు కదా, ఎందుకంటే డినామినేటర్ 0 ఉంది కాబట్టి 2 నాట్ ఈక్వల్ టు 2. అంటే 2 అనే ఫంక్షన్ ఇక్కడ ఉంటే ఛాన్స్ లేదు కదా, దానికి ఆన్సర్ రాదు కదా. అంటే ఒక ఎలిమెంట్ కోడొమైన్లో రావట్లేదు, ఖాళీగా ఉండిపోతుంది, 2కి మ్యాపింగ్ లేదు అసలు. కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఓకేనా. సో ఇక్కడ ఛాన్స్ లేదు, అంటే ఈ ఎలిమెంట్ మిగిలిపోతుంది. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ పెట్టకూడదు, ఇందులో 2 ఎలిమెంట్ పెట్టామనుకోండి దీని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, నాట్ డిఫైన్ వచ్చేస్తుంది. అంటే ఇందులో 2కి ఛాన్సే లేదు అసలు. 2 ఛాన్స్ లేదు కాబట్టి ఇందులో ఒక ఎలిమెంట్ ఖాళీగా ఒంటరిగా ఉండిపోయింది. కాబట్టి కోడొమైన్ రేంజ్, వాళ్ళు కోడొమైన్ ఏమి ఇచ్చారు, R అన్నారు. అంటే ఇందులో ఏ ఒక్కటి ఖాళీగా ఉండకూడదు, కానీ R అనేది ఉండిపోతుంది. యా ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఆన్ టు ఫంక్షన్, ఇట్ ఈస్ జస్ట్ 1 ఫంక్షన్. ఓకేనా? ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే 1 ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ సంబంధించి ఒక్కసారి నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది, అందులో నేచర్ ఆఫ్ ది ఫంక్షన్స్ అని ఉంటుంది చూడండి. 1 ఆన్ టు ఫంక్షన్స్ ఒక 3-4 డేస్ లైవ్ క్లాసెస్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ అని మీరు ఖాళీగా ఉన్నప్పుడు వినండి, ఇబ్బంది ఏం లేదు, కాస్త ఐడియా వస్తుంది. కానీ కంగారు పడద్దు, అది తప్పు చేయొద్దు ఎగ్జామ్లో. ఓకే. యా వెరీ గుడ్ సత్యప్రకాష్, హరిచంద్ర, రుషీంద్ర, వినయ్ కుమార్, వెరీ గుడ్. రైట్, మహమ్మద్ అయూబ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 40th క్వశ్చన్. 40th క్వశ్చన్ మాట్లాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బోత్ ఈవెన్ యాజ్ వెల్ యాజ్ ఆడ్? యాజ్ వెల్ యాజ్ ఆడ్ ఫంక్షన్ ఇచ్చారు. అసలు అలాంటి ఫంక్షన్ ఉంటుందా మనకి? మీకు ఇంతకు ముందే ఒకసారి సందర్భంలో చెప్పాను, ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెప్పినప్పుడు. ఎవరికన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఏదన్నా కాన్సెప్ట్ కనుక మీకు డౌట్ ఉంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళండి, నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో చూసుకుంటే మీకు ఆ టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో వీడియోస్ చూడండి, అక్కడ మీకు దానికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ సొల్యూషన్స్ కాబట్టి ఎక్కువగా డెప్త్గా సబ్జెక్ట్ చెప్పట్లేదు. ఓకే. యా మిస్టర్ ఏ, దట్ ఈస్ 0. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అసలు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లోనే మనకి చూడగానే చెప్పేయచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ బోత్ ఈవెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడ్? ఒక ఫంక్షన్ అయితే ఈవెన్ అవుతుంది, లేదా ఆడ్ అవుతుంది, లేదా నెయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్, రెండు కాకుండా ఉంటుంది. రెండు అయ్యే ఫంక్షన్స్ ఎక్కడన్నా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది ఒక ఫంక్షన్ ఎక్స్లో ఉంది, ఛాన్స్ లేదు. x³ కాదు, sin x కాదు, ఇది ఆన్సర్. ఇది కూడా ఎందుకు బోత్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే ఇది కూడా మనం ఏం చెప్పలేని ఫంక్షన్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, f(x) 0 అంటే మీనింగ్ ఏంటి? f(1) 0, f(2) పెట్టినా 0నే. అంటే 1 2 3 ఏ నెంబర్ రాసుకున్నా దాని ఆన్సర్ 0కి వెళ్తుంది. సో కాబట్టి ఇది ఏం ఫంక్షన్ అవుతుందంటే బైజెక్షన్ అవుతుంది, వాడు ఇచ్చిన దాన్ని బట్టి అన్ని. సో దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఫంక్షన్. కాబట్టి అది బోత్ ఫంక్షన్ చెప్పుకోవటం, కానీ బోత్ ఫంక్షన్స్ అనేది ఎక్కడా ఉండదు. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. ఎవ్రీథింగ్ ఈజ్ 0, దట్ ఈస్ కరెక్ట్ మిస్టర్ ఏ. అది 0 అవ్వాలి లేదు, x = 1 2 3 ఎట్లా కూడా చూసుకోవచ్చు. లేదా x² ఉందనుకోండి, x² ఏ ఫంక్షన్ చెప్పండి, x ప్లేస్లో -x పెట్టండి, సేమ్ ఫంక్షన్ వచ్చేసింది. కాబట్టి అది ఈవెన్ ఫంక్షన్, ఇది ఈవెన్ ఫంక్షన్. x³ అంటే x ప్లేస్లో -x పెట్టామనుకోండి, ఏమొస్తుంది మనకి? -x³ వస్తుంది, అంటే ఇది ఆడ్ ఫంక్షన్. అలాగే sin x ప్లేస్లో -x పెడితే -sin x వచ్చింది, ఇది ఆడ్ ఫంక్షన్. ఇవన్నీ ఏదో ఒక ఫంక్షన్ అవుతున్నాయి, ఇది ఒకటే ఏ ఫంక్షన్ కాని సంబంధం, బోత్ అనమాట. ఓకేనా? యా, దట్ ఈస్ కరెక్ట్. లెట్ us go to the next question solution మాట్లాడు. నెక్స్ట్ 41st క్వశ్చన్. 41st క్వశ్చన్ ఏమన్నారంటే f(x) is equal to √x, g(x) is equal to tan x and h(x) is equal to
1 minus x square by 1 plus x square. What you have to find? Phi of x is equal to phi of x అని ఒక పేరు పెట్టారు దానికి, h circle f of circle g of x. ఇది వాళ్ళు ఇచ్చింది, కనుక్కుందాం. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. నా ఉద్దేశంలో చాలా ఈజీ క్వశ్చన్, మీరందరూ కరెక్ట్ గానే చేస్తుంటారని నా ఫీలింగ్. యా విశాల్ రెడ్డి, దట్ ఇస్ కరెక్ట్. వాట్ యువర్ సెట్ ఇస్ కరెక్ట్. యువర్ ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. యా దట్ ఈస్ గుడ్ శ్రీనిజ. హెచ్ సర్కిల్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. హెచ్ సర్కిల్ జీ ఎప్పుడైనా సరే ఇందులో లాస్ట్ది రాసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ది ఏంటి ఇక్కడ? జీ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, అది రాసేసాం. ఓకేనా. నెక్స్ట్ హెచ్ ఆఫ్, ఇప్పుడు లాస్ట్ ఎఫ్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే ఎఫ్ అనే ఫంక్షన్ లో ఎక్స్ ప్లేస్ లో టాన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. ఎఫ్ ఆఫ్ టాన్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్ లో టాన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఇలా వచ్చింది. యాక్చువల్గా హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా. ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లేస్ లో రూట్ టాన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో రూట్ టాన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాబట్టి రూట్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే టాన్ ఎక్స్ బై 1 ప్లస్ రూట్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ట్రిగ్నామెట్రీలో బేసిక్ పాయింట్, 10th క్లాస్ లోనే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ క్వశ్చన్. 1 minus tan x by 1 plus tan x అంటే దట్ ఈస్ నథింగ్ బట్ tan pi by 4 minus x, tan 45 minus x. tan of a minus b ఫార్ములా రాసుకుంటే ఇదే వస్తుంది. ఇది phi of x. వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళకి ఏం కావాలంటున్నారు పాపం? phi of pi by 3 కావాలంటున్నారు. అంటే tan of pi by 4 minus pi by 3, దట్ ఈస్ tan of LCM 12, 3 pi minus 4 pi అంటే minus pi by 12, minus pi by 12. ఓకేనా. minus pi by 12. జస్ట్ ఎ మినిట్. సార్ చెప్పండి. లైట్ క్లాస్ లో ఉన్నా 80 చేస్తారు లేదా? ఓకే. సో tan ఆఫ్ మైనస్ పై బై 12 వచ్చింది. tan ఆఫ్ మైనస్ అంటే ఏమని రాయొచ్చు మనం? పై బై 12 అంటే పై మైనస్ 11 పై బై 12 అని కూడా రాసుకోవచ్చు. చూసుకోండి చూడు, 12 పై మైనస్ అర్థం రాసుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇక్కడ tan 180 మైనస్ థీటా అంటే మైనస్, సో వీ కెన్ రైట్ tan ఆఫ్ 11 పై బై 12 అంటే యాక్చువల్గా tan ఆఫ్ మైనస్ అంటే మైనస్ బయట రాసుకొని చేసుకోవటం అంతే, దానికి మంచి ఇబ్బంది ఏం లేదు. సో దట్ ఈస్ tan ఆఫ్ 11 పై బై 12. ఓకేనా, ఎవరికి డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరికన్నా డౌట్ ఉంటే మొహమాట పడద్దు, అడగండి. మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. కంగారు పడిపోతే ఒకవేళ మార్కులు తగ్గినా ఏమీ కాదు, నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో మాత్రం మీరు సిగ్గుపడద్దు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అయితే రేంజ్ కనుక్కోమన్నారు, వాళ్ళు ఇచ్చింది రేంజ్ అడిగారు. రేంజ్ నాకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఏదో ఇచ్చారు, ఎఫ్ అనే ఫంక్షన్ ఆర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 టెన్స్ టు ఏ అన్నారు. ఏ అంటే రేంజే కదా, ఇది డొమైన్ అవుతుంది, ఇది డొమైన్, ఇది రేంజ్. దీని రేంజ్ కావాలి. ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇది ఎలా చేస్తాం? రేంజ్ అన్నప్పుడు వై అనుకోండి. సో ఎక్స్ ఎందుకు వై అనుకోవాలని కూడా మీకు నేను చెప్పాను రేంజ్ చెప్పేటప్పుడు. ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ప్లేలిస్ట్లో, మీరు కంగారు పడిపోకండి. ఓకే, సో వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. సో ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ వై రూట్ ఆఫ్. ఎక్స్ స్క్వేర్ కదా, ఇది ఎక్స్ స్క్వేర్ కాబట్టి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ అని వచ్చింది. రూట్ లోపల వాల్యూస్ ఎలా ఉండాలి చెప్పండి? మనకి పాజిటివ్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అయితే ఇక్కడ -1 ఛాన్స్ లేదు, దాని గురించి మీరు కంగారు పడకండి. వై నాట్ ఈక్వల్ టు -1. ఓకేనా, ఇది పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అని చూడాలి. మైండ్లో మీరు ఎప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు? దీని 0 కనుక్కోండి, 0 వచ్చేస్తుంది. దీన్ని 0 అనుకోండి, -1 వస్తుంది. అంటే మనకు 2 వాల్యూస్ వచ్చినట్టు. నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే యా దట్ ఈస్ కరెక్ట్. మనం తను ఇండైరెక్ట్ గా రేంజ్ అని ఇచ్చారు అంతే. సో -1 0. ఈ -1 0 ఎక్కడి నుంచి వచ్చిన అర్థమైందా? ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు దీన్ని మనసులో 0 అనుకోండి, దీన్ని 0 అనుకోండి, 2 వాల్యూస్ వచ్చేస్తాయి. -1 పనికిరాదు. 0 సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
దానివల్ల వచ్చే నష్టమే లేదు, ఎందుకంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఈ మధ్యలో వాల్యూ ఏమైనా వస్తుందా, -1/2 తీసుకుందాం. మధ్యలో వాల్యూ ఒకటి -0.5 -0.5/1 -0.5 అంటే 0.5. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, నెగిటివ్ గ్రేటర్ దాన్ 0 అవ్వదు కదా, అంటే ఈ వాల్యూస్ పనికిరావు. సో వీ హ్యావ్ టు టేక్ ద వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ -1 బట్ నాట్ ఈక్వల్ టు -1. ఓకే, సో ఆన్సర్ ఈజ్ -∞ to -1 union 0 to infinite. 0 you can consider the value 0, that's why అందుకే దాని కింద ఇక్కడ టిక్ పెట్టాను చూడండి. సో we have to write including 0, that is you have to specify the bracket. Yeah, that is correct Srinija. 1 to infinite కాదు, -1 to, yeah that is correct. అది ఫస్ట్ రాయాలి, -1 to infinite అనేది, -∞ to -1 union 0 to infinite. Yeah, that's good. Next, coming to the next question, 43rd question చూద్దాం. 43rd question explain చేస్తున్నా చూడండి. ఓకే, 43rd question ఏంటంటే f maps -1 to 1 tends to -1 to 1. ఓకే, and f of x is equal to sin pi x. దెన్ వాట్ అబౌట్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ అని ఇచ్చారు. ఇది సింపుల్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సైన్ కాస్ ఇచ్చినప్పుడు R ఇస్తే అది సైన్ ఎక్స్ కనుక, సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ ఫంక్షన్స్ ఏది ఇచ్చినా సరే అది 1 అవ్వదు, ఆన్ టు అవ్వదు. ఎప్పుడు, వెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ R to R, రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ అయితే. కానీ వాడు ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేస్తారు స్పెసిఫిక్ గా, -1 to 1 అని ఇచ్చారు. -1 to 1 అని ఇచ్చారు అంటే ఇక్కడ -1 to 1 ఉంటుంది, ఇక్కడ -1 to 1, 0 1. ఓకేనా, ద ఫంక్షన్ ఈస్ దిస్ వన్, ఇది ఫంక్షన్. సపోజ్ -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, -1 సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి, sin -π, sin -π అన్నా 0నే. 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అది కూడా 0నే. సో ఇది 1 అవుతుందా, ఛాన్సే లేదు. పాపం 1 అవకాశాన్ని కోల్పోయింది అది. ఓకే, 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, sin 0, దట్ ఈజ్ ఆల్సో 0. సో ఇది ఛాన్స్ లేదు, ఇది 1 అవ్వదు. ఓకేనా, సో 1 కాదు ఈ ఫంక్షన్. నెక్స్ట్, ఆన్ టు ఫంక్షన్ అవుతుందా, ఆన్ టు ఫంక్షన్ అవుతుందా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ క్వశ్చన్ ఆన్ టు ఫంక్షన్ అవుతుందా అవదా మీరు చెప్పాలి. ఆన్ టు ఫంక్షన్ అవుతుందా అవదా? వంశీకృష్ణ ఏదో అంటున్నాడు, f of x is equal to square root of x, square is even function or odd. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఆడ్ అని ఏం చెప్పలేము మనం. f of x is equal to root x, ఇది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏముండదు, నెయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్, ఛాన్సే లేదు. ఎందుకు ఆన్ టు ఫంక్షన్ అవుతుందో చెప్పాలి. ఆన్ టు ఫంక్షన్ అవుతుంది అన్న వాళ్ళు ఎందుకు ఆన్ టు ఫంక్షన్ అవుతుందో కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. -1 నుంచి 0 లోపల ఆన్ టు శ్రీనివాస్ శ్రీనిగం ఆన్ టు అంటున్నాడు, ఎందుకు ఆన్ టు ఫంక్షన్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్ టు ఫంక్షన్ అంటే ఎట్లా అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్ సింపుల్, ఇందులో ఏమీ లేదు. నో సార్ అంటున్నారు, ఆన్ టు కాదంటున్నారు. ఎందుకు కాదు, ఎస్ ఇట్ ఈస్ ఆన్ టు ఫంక్షన్. వై, బికాస్. ఎందుకు కాదు, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటో చూడండి ఒకసారి. మీరు ఈ నెంబర్సే చూస్తున్నారు, ఈ డయాగ్రామ్ చూడదు. -1 నుంచి 1 దాకా అంటే -1/2 ఉండొచ్చు, -1/3 ఉండొచ్చు, -√3/2 ఉండొచ్చు, 1/2 ఉండొచ్చు, చాలా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నేను ఊరికి జస్ట్ రాశాను, ఇది 1 కాదు అని చెప్పడం కోసం రాశాను అంతేనే. ఓకే, సో ఈ వాల్యూస్ ఏ ఉంటాయి అనుకోకండి, ఇంటీజర్స్ అని అడగని చెప్పలేదు కదా స్పెసిఫిక్ గా. సో ఈ 3 వాల్యూస్ ఏ ఉండవు, -1/2 +1/2 పాయింట్స్ లో కొన్ని లక్షల కోట్ల వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన రేంజ్ చూద్దాం. సైన్ ఉంది, సైన్ ఎక్స్ యొక్క రేంజ్ ఎప్పుడు ఏముంటుంది చెప్పండి, -1 to 1. అయితే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే ఇక్కడ πx ఉంది కదా, πx ఉంది కదా, ఎక్స్ ప్లస్ లో మీరు ఏది పెట్టినా sin π అయిపోతుంది. sin π అంటే 0 కదా. ఎక్స్ ప్లస్ లో ఇంటీజర్ అని నీకు ఎవరు చెప్పాడు? ఇంటీజర్ అని చెప్పలేదు కదా. ఇంటీజర్ అని చెబితే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇది ఇంటీజర్ కాదు, 1/2 అవ్వచ్చు, 1/3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి sin x అనేది ఇక్కడ రేంజ్. సైన్ యొక్క రేంజ్ ఎంత, -1 to 1. వాళ్ళు ఇచ్చిన కోడొమైన్ ఎంత, సేమ్ -1 to 1. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయింది కాబట్టి ఇది 100% ఆన్ టు అవుతుంది. ఓకేనా, డయాగ్రామ్ ఇది కరెక్ట్ కాదు. దేనికి కరెక్ట్ ఇది, 1/1కే ఈ డయాగ్రామ్. 1/1 కాదు అని చెప్పడం కోసం ఇంకా మధ్యలో చాలా వాల్యూస్ ఉంటాయి, -1/2 +1/2 చాలా వాల్యూస్ తీసుకోవాలి.
ఓకేనా? అదొకసారి జాగ్రత్త చూడండి. అది ఇందాక చెప్పాను వంశీకృష్ణ భరద్వాజ్, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అది చెప్పాను ఒకసారి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది చెప్పలేము, అది ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఇప్పుడు అడుగుతున్న ఒక క్వశ్చన్ చెప్తుంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నావు మధ్యలో, నువ్వు అయిపోయేదాకా ఏం అడగద్దు నన్ను. ఓకే, ఆ క్వశ్చన్ ఎన్నిసార్లు పంపించినా అంతే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 44th క్వశ్చన్, అంటే మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ బైజెక్టివ్? ఫస్ట్ బిట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సెకండ్ బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. థర్డ్ బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. జెడ్ టు జెడ్, ఎఫ్ మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ జెడ్ టు జెడ్, ఇంటీజర్స్ నుంచి ఇంటీజర్స్ వరకే. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ బైజెక్టివ్? నాట్ బైజెక్టివ్. ఆన్సర్స్ మాకు తెలిసా శ్రీకర్, ఆన్సర్స్ ఉంటాయిలేవా? ఆన్సర్స్ వచ్చినాయి కరెక్టే, ఎలాగో డిస్కస్ చేయాలి మనం అది. ఓకే, యా, ఈ క్వశ్చన్ చూద్దాం. కరెక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఆన్సర్ చెప్పేస్తున్నారు. శ్రీనిజ, అనీష్, శ్రీకర్ అందరూ ఆన్సర్స్ వేసేస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇంటీజర్స్ టు ఇంటీజర్స్ అన్నట్టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఉన్నది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే -1 సబ్స్టిట్యూట్ చేసినా +1 సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ ఒకటే వస్తుందిగా, 1 + 4 అనే వస్తుంది ఆన్సర్. అంటే ఇది 1 1 అవుతుందా? ఇట్స్ నాట్ 1 1. అది 1 1 కాదు అంటే బైజెక్టివ్ ఛాన్సే లేదు. సో ఇట్ ఈస్ నాట్ బైజెక్టివ్. కరెక్ట్. వాళ్ళు బైజెక్టివ్ కాని ఫంక్షన్ కనుక్కోమను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ బైజెక్టివ్? సో ఇది బైజెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దీని పరిస్థితి ఆఫ్ ఇండియా చూద్దాం. ఇది స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్, మీరు గమనించాలి. ఇది స్ట్రైట్ లైన్. 2x + 3 లైన్ ఎలా ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అంటే 2x - y ఈజ్ ఈక్వల్ టు -3, x/-3/2 y/3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది? ఈ స్ట్రైట్ లైన్ మీద ఏ పాయింట్స్ ఉంటాయి? మనకి ఇంటీజర్స్ ఉంటాయి, అంతేనా? నాన్ ఇంటీజర్స్ ఉంటాయి. సో వాడు ఇచ్చింది ఇంటీజర్స్ టు ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి అది ఇది కూడా బైజెక్టివ్ 1 1 అవుతుంది. 100% ఇది 1 1 అయ్యే ఛాన్స్ ఉంది. 1 1 అవుతుంది. బట్ ఇది ఆన్ టు అవ్వదు. ఎందుకు ఆన్ టు అవ్వదు అంటే ఆన్సర్స్ ఇంటీజర్ రావాలి రూల్ లేదు. మనకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి జెడ్ టు జెడ్. కాబట్టి ఇది కూడా నాట్ బైజెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ లాస్ట్ ఇది మాట్లాడదాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 సేమ్ ఫస్ట్ మోడలే, స్క్వేర్ కాబట్టి ఒకే ఆన్సర్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాదు. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దీని పరిస్థితి ఏంటి? ఇది ఇట్లా, ఇది కూడా స్ట్రైట్ లైన్. ఓకే, ఇది నాట్ బైజెక్టివ్. ఇది బైజెక్టివ్ అవుతుందా అవదా? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఛాన్సే లేదు. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి? బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తే అదే వస్తుంది. ఇక్కడ చూడండి, y ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. -1 కి -1, 2 కి 2, 100 కి 100, 20 20 కి 20 20. అంటే ఏ ఫంక్షన్ యాక్చువల్గా? ఇది ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అది. ఓకే, సో ఇట్ ఈస్ 1 1, ఇది 1 1 అవుతుంది, ఆన్ టు అవుతుంది. కాబట్టి ఇది బైజెక్షన్ అవుతుంది. కాబట్టి వాడు బైజెక్షన్ కాని ఫంక్షన్ అడిగారు. కాబట్టి ఇది ఒక్కటే ఆన్సర్ ఇది ఒక్కటే కాదనమాట. ఎందుకంటే ఇది బైజెక్షన్ అవుతుంది, మిగతా 3 బైజెక్టివ్ ఫంక్షన్స్ కాదు. ఓకేనా? యా, లెట్ us కమింగ్ టు 45th క్వశ్చన్ మాట్లాడు. ఓకే, లెట్ us go to the 45th క్వశ్చన్. ఏంటో 45th క్వశ్చన్ అనేది చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రాంగ్? 45th క్వశ్చన్. ఇది కూడా నా ఉద్దేశం అందరూ ఎరగ తీసుకుంటారు. ఈ క్వశ్చన్ కూడా x² / 1 + x². ఆల్రెడీ ఇంతకు ముందే 42nd క్వశ్చన్ లో చేసాం మనం. x² / 1 - x². ఓకే, నౌ యు సీ x² / 1 + x². ఇది ఏ ఫంక్షన్ అవుతుంది? R2R అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రాంగ్? అసలు ఇది 1 1 అవుతుందా? వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ కూడా చూడండి, వెరైటీగా R2R అని ఇచ్చారు. చూడగానే చేసేయచ్చు. ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో కల్లా ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ లో ఇదే 1 సెకండ్ లో చేసేయచ్చు. R2R ఉంది, 1 1 అవుతుందా? -1 కి +1 కి ఒకటే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది. తూచి ఇది 1 1 అవ్వదు. ఆన్ టు అవుతుందా? ఇంతకు ముందే చెప్పాను మీకు. న్యూమరేటర్ పెద్దదా, డినామినేటర్ పెద్దదా?
ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూసుకోండి జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ కన్నా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పెద్దది. ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. డివైడ్ చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 1. సో మస్ట్ అండ్ షుడ్ గా దీని రేంజ్ ఎంత చెప్పండి, 0 to 1 ఉంది. కానీ వాడు R to R అని ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కూడా అవ్వదు. సో ఇట్ ఈస్ నైదర్ 1 నార్ ఆన్ టు. సో ఎస్ఎస్ ప్లీజ్ జస్ట్ స్టాప్ యువర్ చాటింగ్. హౌ మెనీ నో ఫ్రాంక్లిన్ జెనో ఇలాంటివన్నీ మీరు చేయొద్దు. ఓకే, ఇంకా మనం స్కూల్ కిడ్స్ లాగా బిహేవ్ చేయొద్దు. కాలేజీ లెవెల్లోనే మనం ఆలోచిద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 46th క్వశ్చన్ మాట్లాడు. 46th క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఎఫ్ మ్యాప్స్ -1/2 to +1/2. ఈ క్వశ్చన్ లాస్ట్ క్లాస్ లో అడిగినట్టున్నారు నా ఉద్దేశం. టెన్స్ టు -π/2 to π/2. ఎవరైతే లాస్ట్ వీడియో చూసుంటారో నిన్న క్లాస్లో, ఎస్టర్డే క్లాస్లో, వాళ్ళకి ఈ క్వశ్చన్ నేను చెప్పినట్టు గుర్తు. డౌట్ ఎవరు అడిగారు ఈ క్వశ్చన్. f of x is equal to sin inverse of 3x minus 4x cube. ఓకే, దెన్ ఈ ఫంక్షన్ ఏంటారు నిన్న ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడగానే మీ అందరికి తెలిసి ఉండాలి, x is equal to sin theta సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకు ఐడియా వచ్చింది నాకు, సైన్ థీటా నాకు ఐడియా ఎలా వచ్చింది చూడగానే మీకు ఇది సైన్లో ఫార్ములా కనపడుతుంది. బయట సైన్ ఇన్వర్స్ ఉందంటే లోపల కూడా సైన్లోనే ఉంటే సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్లో ఏ ఫార్ములా ఉంది, ఇది 3 sin theta minus 4 sin cube theta అంటే ఐడియా రావాలి చూడగానే. సో x is equal to sin theta సబ్స్టిట్యూట్ చేస్తే 3 sin theta minus 4 sin cube theta sin 3 theta, that is 3 theta. 3 theta, what is theta? Theta అంటే ఎంత, sin inverse x. సో f of x వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకేనా, సో వాట్ అబౌట్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్? దీని డొమైన్ ఏంటి, దీని డొమైన్ -1 to 1, -1. కానీ వాడు ఇచ్చింది -1/2 to 1/2 కాబట్టి అది 1 ఫంక్షన్ అవుతుంది. దీని రేంజ్ ఎంత, -π/2 to π/2 +π/2. వాళ్ళు ఇచ్చింది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఇది 1 ఫంక్షన్ అవుతుంది, ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఓకే, వంశీకృష్ణ నాకైతే ఏం బఫరింగ్ ఏమి లేదు వంశీకృష్ణ. యా బోత్ అబిన్, దట్ ఈస్ వెరీ గుడ్. యా నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళే కొంత ఈజీగా చేయగలరు. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ R to R, f of x is equal to modulus of x minus 1 into modulus of x minus 2. దెన్ f is ఏ ఫంక్షన్ అవుతుంది? అసలు మాడ్యులస్ ఇచ్చారు అని స్టెప్ x కానీ కనపడితే అసలు 1 అవ్వదు, 1 అవ్వదు. అసలు దాని గురించి మర్చిపోండి, 1 అవ్వదు, ఛాన్సే లేదు. ఎందుకంటే R to R కదా, ఒకే వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసిన 2 సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ 0 వస్తుంది చూసుకోండి. సో ఇట్ ఈస్ నాట్ 1 దిస్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ టు అవుతుందా? ఆన్ టు ఎందుకు అవ్వదు? ఇక్కడ ఏమున్నాయి, ఆర్ అంటే ఇక్కడ ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, 0 ఉంటుంది. మాడ్యులస్ ఉండటం వల్ల అన్ని పాజిటివ్లే వస్తాయి లేదా 0 వస్తుంది. మరి నెగిటివ్ పాపం ఎవరుంటారు లింక్? ఎవరు లేరు నెగిటివ్. పాపం నెగిటివ్ అలా పరిస్థితి అలా వదిలిపోయింది. ఓకే, సో ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఆన్ టు అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ 1 neither 1 nor ఆన్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 48th క్వశ్చన్. 48th క్వశ్చన్ నాకు గుర్తున్నంత వరకు నేను ఈ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా గుర్తు, మనం స్టడీ అవర్లో చేసినట్టు గుర్తు నాకు. అయినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e to the power of x square e power minus x square by e power x square plus e power minus x square, where f maps from R to R. ఇది కూడా సేమ్, చూడాల్సిన పని లేదు, నైదర్ 1 nor ఆన్ టు. ఎందుకు అంటే యా క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న క్వశ్చన్ చెప్పాము మనం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ నథింగ్ ఎవరు, మీరే కంగారు పడద్దు. ఇక్కడ చూడండి, -1కి ఎంత ఆన్సర్ వస్తుందో +1 కూడా అదే ఆన్సర్ వస్తుంది. -1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, -1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్, ప్లస్ ఆల్రెడీ బయట మైనస్ ఉంది, బై సేమ్ e పవర్ 1 ప్లస్ e పవర్ మైనస్. ఇది -1కి వచ్చిన ఆన్సర్. +1 సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇదే ఆన్సర్, +1 పెట్టినా -1 పెట్టినా ఈ ఆన్సరే వస్తుంది. అలాగే -2 సబ్స్టిట్యూట్ చేసినా +2 సబ్స్టిట్యూట్ చేసినా ఒకే ఆన్సర్. -3 + 3 కూడా ఒకే ఆన్సర్. ఇలా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ 1 ఫంక్షన్. యా దట్ ఈస్ కరెక్ట్. మరి ఆన్ టు అవుతుందా? సింపుల్ లాజిక్, ఇంతకుముందు చెప్పాను.
ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాగా న్యూమరేటర్ పెద్దదా డినామినేటర్ పెద్దదా చూసుకోండి. సేమ్ ఉన్నాయి ఫంక్షన్స్. న్యూమరేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో ప్లస్ ఉంది. అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమొస్తున్నప్పుడు లెస్ దాన్ 1. 1 కన్నా తక్కువే వస్తాయి ఆన్సర్స్ అని. 1 తర్వాత వాటికి నో ఛాన్స్. అంటే పాపం ఇక్కడ R2R అన్నారు కదా, గ్రేటర్ దాన్ 1కి అంటే ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, లెస్ దాన్ 1కే ఆన్సర్స్ వస్తాయి, మ్యాపింగ్స్ వస్తాయి. గ్రేటర్ దాన్ 1కి మ్యాపింగ్స్ రావు, కాబట్టి అది ఆన్ టు ఫంక్షన్ అవ్వదు. ఓకే, సో లెట్ us go for the next question, 49th question. యా 49 స్టెప్ ఎక్స్ చూసుకోవాల్సిన పని లేదు, ఇది కూడా 1 1 అవ్వదు. ఆన్ టు స్టెప్ ఎక్స్ కానపడితే R2R ఇచ్చినప్పుడు అది చేయాల్సిన పనే లేదు. ప్రాబ్లం ఎఫ్ మ్యాప్స్ R2R f of x is equal to step of x square plus step of x plus 1 minus 3. స్టెప్ ఎక్స్ కనపడిందంటే అసలు ఛాన్సే లేదు, చూసుకోవాల్సిన పనే లేదు. యా ఓకే, అల్విన్ రాజ్ ర్యాంక్ ఎవరికి లేదు, అప్పుడే నువ్వు కంగారు పడద్దు, జస్ట్ లిజన్. స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే వీ కెన్ రైట్ స్టెప్ ఎక్స్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటీజర్ దాటిపోయింది కదా, కాబట్టి పక్కన రాసేయచ్చు. సో వీ హ్యావ్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్టెప్ ఎక్స్ మైనస్ 2. ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం అనుకోండి, +2 -1. కంగారు పడి ఏదో కొత్త ఈక్వేషన్ అడుగుతున్నారు, ఇలా ఉన్న ఈక్వేషన్ దీని ఫ్యాక్టర్స్ తెలుసు కదా మీకు, x+2 × x-1, x+లో స్టెప్ ఎక్స్ అని రాసిందే. సో స్టెప్ ఎక్స్ అని వచ్చింది కాబట్టి చాలా వాటికి ఒకటే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ R2R ఉంది కాబట్టి 100% ఇదేమో నాట్ ఆన్ 1. లాజిక్, సింపుల్ లాజిక్ తో చేసేయచ్చు, నాట్ 1 1. యా నెక్స్ట్ ఇది ఆన్ టు అవుతుందా? ఆన్ టు అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది ఒక ఇంటీజర్. స్టెప్ ఎక్స్ ప్లస్ 2, స్టెప్ ఎక్స్ అంటే ఇంటీజర్ కదా, ఇంటీజర్ +2 ఇంటీజర్, ఇది ఇంటీజర్ -1 అంటే ఇది కూడా ఇంటీజర్. ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ మల్టిప్లై చేస్తే ఇంటీజరే వస్తుంది, కానీ వాళ్ళు R2R అన్నారు. R2R అంటే ఇక్కడ ఇంటీజర్సే కాదు, నాన్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి కదా, కానీ ఇంటీజర్సే ఆన్సర్స్ వస్తాయి. మరి నాన్ ఇంటీజర్స్ పరిస్థితి ఏంటి? పాప నాన్ ఇంటీజర్స్ అన్ని ఖాళీగా అలా మిగిలిపోతాయి, కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఆన్ టు అవ్వదు. సో సెకండ్ సెట్లో ఎప్పుడైతే ఎలిమెంట్స్ ఫ్రీగా ఖాళీగా ఉండిపోతున్నాయి, ప్రీ ఇమేజెస్ లేకుండా, అది ఆన్ టు అవ్వదు. సో 1 1 కాలేదు కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ మెనీ వన్ ఫంక్షన్. ఆన్ టు కాలేదు కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ టు ఫంక్షన్. ఓకే, సో లెట్ us ఈ ప్రాబ్లం కూడా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, 49th కూడా, 50th కూడా. సో ఎవరైతే నిన్న క్లాస్ చూసారో ఈ మల్టిపుల్ ఆన్సర్స్ లో 1 or 2 క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్. ఒక 44th క్వశ్చన్ ఏమో డైరెక్ట్ గా చెప్పలేదేమో నా డౌట్. సో 50th క్వశ్చన్ చూద్దాం, హాఫ్ సెంచరీ. సో ఎఫ్ మ్యాప్స్ R tends to 0 to π/2 and f of x is equal to tan inverse of x² + x + 2a. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం ఈ ప్రాబ్లం. సింపుల్ గా మళ్ళొకసారి చెప్తాను నేను, చూడండి. ఇక్కడ x² + x + 2a ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాద్దాం. ఇది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో రేంజ్ 0 to π/2 పాజిటివ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. యా థ్యాంక్ యూ 1+ info, థ్యాంక్ యూ వెరీ మచ్. x² + x + 2a, ఇక్కడ x² దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాయటం అంటారు. యాక్చువల్గా ఈ ప్రొసీజర్ ఇప్పుడు చెప్పేది ఎవరైతే వింటున్నారో ఈ మాట గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏదర్ a + b² a - b². ఫార్ములా తెలుసు, కానీ ఒక ఈక్వేషన్ అందులో కన్వర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ జామెట్రీలో చాలా చోట్ల వస్తుంటుంది, సర్కిల్స్, పెరాబోలా, హైపర్బోలా అన్ని చోట్ల వస్తుంటుంది. ఓకే, సో లెట్ us see దీన్ని ఎలా రాయాలంటే a² + a² పక్కన ఏముంటుంది 2ab, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +2ab, 2ab అంటే ఎంత రాయాలి? ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x వచ్చింది, ఆ 2 క్యాన్సిల్ అవ్వాలంటే 1/2. సో a² + 2ab పక్కన b² కదా రావాల్సింది. b అంటే నేను 1/2 రాశాను కాబట్టి ఇక్కడ 1/2². సో a² + 2ab + b², కానీ యాక్చువల్గా 1/2² ఇక్కడ ఉందా? లేదు, నేను కొత్తగా సృష్టించా కాబట్టి నేనే నాశనం చేసేస్తా 1/4 రాసి. సో +2a ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో హియర్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, జస్ట్ లైక్ x + 1/2² ప్లస్ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 4 LCM 8a - 1 గ్రేటర్ దాన్ 0. ఓకేనా, ఇది మొత్తం పాజిటివ్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. అంటే మస్ట్ అండ్ షుడ్ గా, మస్ట్ గా నిన్న కూడా ఇలాగే రాశాను, మస్ట్ అండ్ షుడ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఓన్లీ. అంటే 8a - 4 గ్రేటర్ దాన్ 0 అయి తీరాలంతే.
Okay. Now 8a minus 1 greater than 0, 8a greater than 1, a greater than 1 by 2, అంటే a belongs to 1 by 8 to infinite. ఓకే, ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమే. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ప్యాసేజెస్ ఉన్నాయి, జస్ట్ 4 more క్వశ్చన్స్, ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ ఒక 10 minutesలోనే మ్యాక్సిమం కంప్లీట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ దట్ మీకు ఏదైనా జనరల్ క్వశ్చన్స్ ఏమంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us go with the 51st question. Yeah, yes, this question is also I discussed in the even and odd function చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్టర్ ఏ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. ఏ క్వశ్చన్ కావాలి మిస్టర్ ఏ? tan inverse ఆఫ్, నువ్వు ఒక పని చేయి మిస్టర్ ఏ, దట్ ఈస్ ఒకసారి ఇది రివైండ్ చేసుకొని చూడు ఈ వీడియో, లేదా నిన్న క్లాస్లో కూడా ఉంది ఆ ప్రాబ్లం చూడు. ఇఫ్ నాట్ అప్పుడే అంత పెయిడ్ ఏమి రాదు, 1000 సబ్స్క్రైబర్స్ అయితే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, చాలా ఉంటుంది. తప్పకుండా మీకు మీరందరూ కోఆపరేట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటుందా? క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2a, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది రాయటం రావాలి. ఎంత వచ్చింది? 8a minus 1/4 greater than 0 వచ్చింది. ఓకే మిస్టర్ ఏ, నువ్వు అన్నిసార్లు నువ్వు టైప్ చేసి వేస్ట్ చేయగలవు, కాన్సన్ట్రేట్ చేస్తే బోర్డు మీద ఉంటుంది క్వశ్చన్. ఓకే, సో ఇది గ్రేటర్ దెన్ 0 అంటే ఇది పాజిటివ్, అంటే ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. ఇది పాజిటివ్ అవ్వాలి అంటే సో 8a minus 1 greater than 0 అంటే a greater than 1/8. a greater than 1/8 అంటే అప్ టు 1/8 టు ఇన్ఫైనైట్ తీసుకోవచ్చు. ఓకే, లెట్ us see which of the following are correct in their domain. ఎక్స్ స్క్వేర్ అనేది ఆడ్ ఫంక్షన్ అవ్వదు కదా. ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చారు? f of x is equal to x square. ఇదే ఫంక్షన్ చెప్పండి, ఈవెన్ ఫంక్షన్. సెకండ్ బిట్ f of x is equal to x by e to the power of x minus 1 plus x by 2 plus 1. ఇది ఈవెన్ ఫంక్షన్ అంటున్నారు. చెక్ చేద్దాం. ఈ ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, యా థ్యాంక్ యూ. సో ఇది ఎలా చేయాలి? ఈవెన్ ఫంక్షన్ ముందు కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఈవెన్ ఆడ్ ఫంక్షన్ చెప్పేటప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూసుకోండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫంక్షన్స్ అనే టాపిక్లో నేను మీకు థంబ్నెయిల్ పెట్టాను నీట్గా, ఈవెన్ ఆడ్ ఫంక్షన్ డిస్కషన్ అని. అక్కడ చూసుకోండి, మీకు కనపడుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ 2x, ఇక్కడ -x అంటే x, నెక్స్ట్ x e power x ప్లస్ 2 e power x minus 1 by 2 of e power x minus 1. ఇలా వచ్చింది f of x. నేను ఇప్పుడు ఏం చేయలేదు, జస్ట్ మ్యాజిక్ ఏం చేయలేదు, జస్ట్ ఎల్సిఎం కనుక్కున్నా, ఇలా వచ్చింది నాకు ఆన్సర్ అంతే. ఇక్కడ x ఎలా వచ్చిందంటే ఇక్కడ 2x minus x. ఇప్పుడు x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. -x ఇంటూ e పవర్ -x అంటే 1/e power x ప్లస్ 2/e power -x అంటే బై 2 ఇంటూ e power -x అంటే 1/e power x minus 1. ఇక్కడ న్యూమరేటర్ ఎల్సిఎం అంతా e power x, డినామినేటర్ ఎల్సిఎం e power x క్యాన్సిల్. సో వీ హ్యావ్ -x e power x, ఎల్సిఎం కదా e power x కదా, -x ప్లస్ 2 -e power x బై 1 - e power x. ఇప్పుడు అన్నిట్లో మైనస్ క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్లో మైనస్ కామన్ తీద్దాం, డినామినేటర్లో మైనస్. సో వీ హ్యావ్ x e power x ప్లస్ x minus 2 ప్లస్ e power x బై డినామినేటర్లో కూడా e power మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఇక్కడ 2 రాయలేదు, 2 చూసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేసుకోండి, సేమ్ ఉన్నాయి చూడండి. x e power x, x e power x, x ప్లస్ 2 e power x, ఇక్కడ తేడా వచ్చింది. 2 e power x రాస్తాను నేను, సేమ్ రావాలి కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. అలా చెక్ చూడాలంటే కష్టం, చేద్దాం ప్రాబ్లం. ఇక్కడెక్కడ మిస్టేక్ రాలేదు కదా. 2 e power x, ఓకే. ఇది 2, సారీ ఇక్కడ తేడా రాశారు. ఇక్కడ 2 ఇంటూ -1 2. f ఆఫ్ -x అంటే -x minus x by e power x minus plus 2 by e power x minus 2 by 2 into 1 by e power x minus 1. That is minus x e power x minus x plus 2 minus 2 e power x by 2 of 1 minus e power x. Minus cancel చేసామనుకోండి,
x e power x plus x minus 2 plus 2 e power x by 2 of e power x minus 1. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ x ఉంటే x వచ్చేసింది, x e power x minus 2 సేమ్. కాబట్టి f of minus x is equal to ఏమని వచ్చింది మనకి, f of x. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సో దట్ ఈస్ this function is going to be even function. Okay na? Next, 1 plus, please stop your chatting. అది మీరు ఆపేసేయండి. ఇది చెప్పాను కదా మీకు, మనం చిన్నపిల్లలా బిహేవ్ చేయకూడదు, మనం డిగ్నిఫైడ్గా ఉండాలి కాలేజీ లెవెల్కి వచ్చిన తర్వాత. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్, మీరు చాట్స్ చూడద్దు, క్లాస్ మాత్రమే వినండి. ఓకే, 52nd క్వశ్చన్. ఈ ప్రాబ్లం కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై ప్లస్ 1/. ఇక్కడ మీకు తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే, స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ స్టెప్ ఎక్స్ మైనస్ 1. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకే, ఇది తెలుసుంటే కార్తిక్ రాజ్, ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కదా, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై ప్లస్ 1/. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 5 అంటే ఈ ఫార్ములా, మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై మైనస్ 1 ఇలా రాసుకోండి, ప్లస్ ఇక్కడ ఉన్న 1/2 యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ కాస్ ఎక్స్ బై మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై మైనస్ 1 ప్లస్ 1/2 అంటే మైనస్ 1/2. ఇప్పుడు రెండిట్లో మైనస్ కామన్ తీసాం అనుకోండి, మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ బై స్టెప్ ఎక్స్ బై పై ప్లస్ 1/2. సో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ ఫంక్షన్ అవుతుంది చెప్పండి, ఇది ఆడ్ ఫంక్షన్. యా, ఈ ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమే. సో లెట్ us go to the last 2 problems. మీకు ఎవరికన్నా ఈ ప్రాబ్లం కావాలంటే మీకు ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ లో ఉంటాయి చూడండి, డీటెయిల్ గా ఏ కాన్సెప్ట్ డైలీ మనం స్టడీ అవర్ లో చెప్తున్నాం. సో 53rd క్వశ్చన్ మాట్లాడదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్ ఆఫ్ ఎక్స్ లేదా ఫై ఆఫ్ ఎక్స్ అనేదో ఇచ్చారు. ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఉంది కదా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. చూద్దాం ముందు దీని పరిస్థితి ఏంటో చూద్దాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్ రాసి. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ అనే ఫంక్షన్ లో ఎక్స్ ప్లేస్ లో ఇది రాసుకోవాలి, అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్, లాస్ట్ రాశాను మోడ్ ఎక్స్, దట్ ఈస్ జీ ఆఫ్, దీని అర్థం ఏంటి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్. మళ్ళీ ఎఫ్ అనే ఫంక్షన్ లో మోడ్ ఎక్స్ పెడదాం, మోడ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మోడ్ ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ జీ ఆఫ్ దిస్ వన్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, అంటే జీ అనే ఫంక్షన్ లో ఎక్స్ తీసేసి ఇది మొత్తం రాసేయండి, అంటే మాడ్యులస్ ఆఫ్ మోడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మోడ్ ఎక్స్ ప్లస్ 2. ఇది మనకు వచ్చింది, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఫై ఆఫ్ ఎక్స్, ఇలా వచ్చింది మనకి. ఓకే, యా. నెక్స్ట్ వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ 53లో చూద్దాం. 53rd క్వశ్చన్ చూద్దాం. 53rd క్వశ్చన్ లో ఫై ఆఫ్ 1 అన్నారు, ఫై ఆఫ్ 1, ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, ఫై ఆఫ్ 1 పెట్టామనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 1 మైనస్ 1 0 ఇంటూ మైనస్ 1 0. 54th క్వశ్చన్ హెచ్ ఆఫ్ మైనస్ 2 అన్నారు, హెచ్ ఆఫ్ మైనస్ 2 అంటే ఇందులో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4, ఇక్కడ మైనస్ 2 అంటే మాడ్యులస్ ఉంది కాబట్టి 2 అవుతుంది, 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 ప్లస్ 2 అంటే ఇది కూడా 0 వచ్చేసింది. సో బోత్ ఆన్సర్స్ ఆర్ 0 ఓన్లీ. ఓకే, అది విషయం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎగ్జామ్. ఏంటి 52 ప్రాబ్లంలో ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి, 52 ప్రాబ్లం వాణి, 52 ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అది మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకో, వీడియో అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది. సో చెప్పండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్
if you have any doubts. Okay, so if you have any doubts, sir, after 1K your channel gets monetized, but it takes 3 days time. I experienced it. Yeah, okay, thank you, no problem. 3 days అయినా 3 months అయినా మనం చేయగలిగిందే లేదు. మన మోటివ్ వేరు. Bhartgadda, one of the great COVID warrior. Funny sir, thanks for your continuous support. Yeah, thank you very much for your lots of affection and support. If you have any doubts, Vishal Reddy sir, what is good score for today's exam? Today's exam lo aithe ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? 37 to 54 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 18 క్వశ్చన్స్ లో నాకు తెలిసి మీరు 15 ఈజీగా చేసేయచ్చు నా ఫీలింగ్. 15 క్వశ్చన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేసేయచ్చు. ఒక ఇది అట్లీస్ట్ 12 క్వశ్చన్స్ అన్నా ఒక యావరేజ్ స్టూడెంట్ చేసేయచ్చు ఈ పేపర్లో. మీకు సార్ ఎవరో మంచి పేపర్ ఇచ్చారు, మీకు మంచి